ఇవాళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అంటే మరి పత్తా లేకుండా పోయే సత్తా ఉంది అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాను చూపించారు. మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో మరి ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్కు అనేక సూచనలు సలహాలు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు. మరి అసెంబ్లీ ఎందుకు అన్నప్పుడు నీకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద డెమోక్రసీ మీద లేదా రాజ్యాంగం మీద ఏమైనా నమ్మకం ఉందా అంటే ఇంకా మీరు దొరలం రాజులం రాజరికాలు ఫామ్ హౌజులు ఇవే మా పరిపాలనా కేంద్రాలు అనుకుంటారు. అవి కాదు పరిపాలనా కేంద్రాలు. సెక్రటేరియట్ పరిపాలనా కేంద్రం అవుతుంది, అసెంబ్లీ పరిపాలన నిర్ణయాత్మక కేంద్రం అవుతుంది. ఇలాంటివి విస్మరించి మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు, ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.